మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య విషయం ఏమనగా ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం వక్ఫ్ బోర్డు సమస్య పైన నిన్నటి రోజున కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారి చేతగానితనాన్ని చూపించినట్టు జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యులైనటువంటి డికే అరుణ గారిని కలవడం జరిగింది. ఇక్కడ సమస్యకు జేపీసీ సభ్యురాలకు సంబంధమే లేదు. మోకాలకు దెబ్బ తాకితే నెత్తికి మందు పెట్టినట్టు విధంగా ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను మోసం చేస్తూ, ప్రజలలో గతంలో చేసినటువంటి కార్యక్రమాల్లో నీరుగార్చినటువంటి వ్యక్తులు తిరిగి మళ్ళీ మేము ఏదో చేయాలని, మేము ప్రజల కోసం పనిచేస్తున్నామని కేవలం చూపించుకోవడం కోసము ఆ యొక్క మేడం గారికి రావడం జరిగింది. ఆ విషయం మీద మాట్లాడడం కోసము ఈరోజు మా బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బోడుప్పల్ నాయకులు అందరం కలిసి ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ముందుగా ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరపాటి విజయ్ గారు మీకు మార్గదర్శనం చేస్తారు. నమస్కారం. ఈరోజు పాత్రికేయుల సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ నమస్కారం తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సమస్య మీద ఈ బోడుప్పల్ నగర అధ్యక్షులు గోనె శ్రీనివాస్ గారు, మొత్తం పార్టీ అంతా కూడా మేము గత సంవత్సరం ఎలక్షన్స్ ముందు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి బోడుప్పల్లో ఈ సమస్య పరిష్కారం కోసం బండి సంజయ్ గారిని తీసుకొచ్చి ప్రాణాలకు తెగించి నగర అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఆమరణ నిరాదీక్ష చేశారు. ఒక జేఏసీని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఈ జేఏసీ అనేది ఒక ఊసర వెళ్ళి టైపు రంగులు మారుస్తూ పోతున్నది. ఎలక్షన్ సమయంలోనేమో, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనేమో టీఆర్ఎస్ అన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ అంటున్నారు. ఈ జేఏసీకి అనే దానికి ఒక విధానం అంటూ లేకుండా ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒకటే మాట మీద ఉన్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం. అదే ఉద్దేశంతో 1954లో జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి చట్టం, ఆ తర్వాత 1955లో వక్ఫ్ బోర్డు యాక్ట్కు సవరణలు చేసేందుకు మొన్న ఆగస్టు 8వ తారీఖు రోజు పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీ వేణుగోపాల్ గారు మరియు ఇబి బిడెన్ అనే ఒకటువంటి పార్లమెంట్ మెంబర్ ఇబి బిడెన్ అని, వీరు మాత్రం దీని మీద ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో ఆమోదం కానివ్వం, దీంట్లో సవరణలు కానీ అసలు దీన్ని పార్లమెంటుకు రానివ్వకుండా అడ్డుకుంటామని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సుమారు 9 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉంది. వాళ్ళకు ఏ భూమి నచ్చితే ఇది మాది అంటే వాళ్ళని కనీసం ఆధారాలు అడగని పరిస్థితి ఉంది. అట్లాంటి విధానంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వక్ఫ్ బోర్డు బిల్లుని తీసుకొచ్చింది. దీంట్లో 40 పైగా సవరణలు చేయాలని బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ స్థాయిలో ఒక మాట, రాష్ట్ర స్థాయిలో ఒక మాట, జిల్లా స్థాయిలో ఒక మాట, నగరానికి వస్తే ఇంకొక మాట. అంటే వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో లేకపోతే మరోటి, ఈ విధంగా చేస్తూ ప్రజలను మోసం చేయడానికి, బోడుప్పల్ నగర ప్రజలను కూడా మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మీ యొక్క విధానం ఏందని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఊరికొక విధానం ఉంటుందా? పార్టీ అంటే ఒకటేనా కాదా? జాతీయ స్థాయిలో ఒక విధంగా వ్యవహరించి, రాష్ట్ర స్థాయిలో ఇంకో విధంగా వ్యవహరించడం, నగరానికి వస్తే మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహరించడం. మేము జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్ అయినటువంటి డికే అరుణమ్మ గారిని కలవడంలో ఎలాంటి తప్పు లేదు, ఎవరైనా కలవచ్చు, దాన్ని ఆహ్వానిస్తున్నాం. కాకపోతే మీరు మీ యొక్క
చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు చేస్తున్నది ఏంది? మీ చేతిలో మంత్రదండం ఉంది, మీరు పరిష్కరించే శక్తి ఉంది, మీరు అధికారంలో ఉన్నారు. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్లను 300 ఎకరాలను డీనోటిఫై చేయించే శక్తి మీ దగ్గర ఉంది, అధికారం మీ దగ్గర ఉంది, వక్ఫ్ బోర్డుతో మాట్లాడేటువంటి విధానం మీ దగ్గర ఉంది. ఇవన్నీ మీరు వదిలేసి మీరు రోగం ఒకటైతే మందు ఒకటేసినట్టుగా మీరు అనవసరంగా వేరే దగ్గరికి ఎందుకు పోతున్నారు? 9 నెలల కాలమైంది అధికారంలోకి వచ్చే ముందు మీరేం చెప్పిండ్రు? జవహర్ నగర్ సభలో ఆయన ఏం చెప్పిండు? సీఎం రేవంత్ రెడ్డి గారు మేము వక్ఫ్ బోర్డు సమస్యను పరిష్కరిస్తామన్నాడు. మరి పరిష్కరించకుండా ఈరోజు 9 నెలల నుంచి కాలం నుంచి టైంపాస్ చేస్తున్నారు తప్ప ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కరోజు కూడా ఆయన సీఎం గారి దగ్గరికి ఎందుకు తీసుకుపోతలే? ఈ నాయకులను ఓట్లు వేయించుకున్న తర్వాత గెలవనంత మాత్రాన మరి అదనంగా ఇక్కడ కొన్ని సర్వే నెంబర్లను చేర్పించడం జరిగింది. ఒకటే భారతీయ జనతా పార్టీ మేము ప్రశ్నించేది ఏంటంటే మీ యొక్క విధానం ఏంది? మీ విధానం చెప్పకుండా ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. भारत माता की जय। जय जय